సాకేత్, ఆ కార్ ఎవరిదై ఉంటుంది? ఏమిటి, గంగ పూజ అయిపోయిందా? ఆ కార్ ఎవరిది? ఎవరో పొలాల వివరాలు అడగడానికి వచ్చారు పిన్ని గారు. మీరు పూజలు మానేసి వివరాలు చెప్తూ కూర్చున్నారా? లేదమ్మమ్మ గారు, పూజ అయింది, జ్యోతులు కూడా వెలిగించాం. పిన్ని గారు, గంగాజలంతో పాటు అక్షింతలు కూడా వేసి పిల్లల్ని ఆశీర్వదించండి. ఇది నేను హారతి చేతికి పెట్టింది, ఇక్కడికి ఎలా వచ్చింది? హారతి ఇక్కడికి ఏమైనా వచ్చిందా? చెప్పేది బావా, ఇది నాదే, లూజ్ అయింది. అది ఇక్కడికి ఎలా వచ్చింది? సాకేతే దాన్ని ఇక్కడికి రమ్మని చెప్పుంటాడు, లేకపోతే అది అసలు ఎందుకు వస్తుంది? గంగాజలంతో పాటు అక్షింతలు కూడా వేసి పిల్లల్ని ఆశీర్వదించండి. సీత, మీ అమ్మా నాన్న వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండమ్మా. సకేత్, సొన్నా, మీరు కూడా వెళ్ళండి. సావిత్రి, ఏమని దీవించావు? ఇద్దరి సంసారాలు చక్కగా వర్తిల్లి మీ వంశం అభివృద్ధి చెందాలని దీవించాను పిన్నిగారు. ఆహా, సరే సరే, ఆ పొయ్యిరాళ్ళకి పసుపు రాసి వంట మొదలుపెట్టు. రే రండ్రా, మనం కూడా పోయి ఉయ్యాలు కడదాం. ఏమిటి, మీరేమన్నా చెట్లెక్కుతారా పుట్లెక్కుతారా? పదండి పదండి అంటున్నారు. కాస్త పిల్లలకి సాయం చేయండి, వాళ్ళు కట్టుకుంటారు ఉయ్యాల. ఏంటి మంగా, చెట్టు లెక్కగలనే ఓ మంగా, పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలనే, ఓ మంగా చిగురు కోయగలనే. చాలే ఆపండి. మీరు వయసు మరిచి మాట్లాడకండి. ఇప్పుడు చిగురు కోయటానికి చిటారు కొమ్మనెక్కితే అక్కడి నుంచి జారి పడతాను అని పాడండి. సావిత్రి, ముందు పాలు పొంగించి పాయసం ఉండు. గంగమ్మకి నైవేద్యం పెట్టాలి. అలాగే పిన్నిగారు. వసే స్వర్ణ, నువ్వు వట్టి మనిషి కూడా కాదు, నువ్వేం చేయదు, ఊరికెలా కూర్చో.